ఇవాళ అగ్ర హీరోలు అనగానే 100 కోట్లు మినిమం మార్కెట్ లాగా చెప్పుకుంటున్న పరిస్థితి. అది నిజంగా అవుతుందా లేదా అవ్వట్లేదా? ఎందుకంటే డిజాస్టర్ అయిన సినిమాలు కూడా 2 వారాలకు 100 కోట్లు చేస్తున్నాయి మరి అని. అది మంచిదా లేకపోతే వాపుని చూసి బలుపు అనుకునే పరిస్థితి అంటారా? 100% ఇది వాపే. ఎందుకు వాపే అని చెప్తున్నానంటే, మీకు థియేటర్లో గవర్నమెంటు ఒక ధరని నిర్ణయించింది. 15, 20 రూపాయలు, 25 రూపాయలు, అది 50 రూపాయలు, 70 రూపాయలు ఒక రేటు నిర్ణయించింది. ఆ కెపాసిటీ ప్రకారం సినిమాలు కనుక విడుదలైన సినిమాలని మీరు లెక్కేసుకుంటే ఏ సినిమా కూడా వాళ్ళు చెప్పే ఆ కోట్లు రావడానికి లేదు. థియేటర్స్ చెప్తున్నారుగా 1000, 2000, 3000 థియేటర్ వెయ్యొచ్చు. 1000 థియేటర్లు వేసే కెపాసిటీ ఎవరికి లేదు. 1000 థియేటర్లు వేసిన సినిమాలు ఏమి లేవు. మ్యాక్సిమం 700 థియేటర్స్. ఓకే, అంతకుమించి వేయడానికి కూడా లేవు థియేటర్లు. సో వాళ్ళు ఎన్ని థియేటర్లు వేసినా, ఆ 700 థియేటర్స్ వేసినా, 800 థియేటర్స్ వేసినా మొట్టమొదటి రోజే కదా. రెండో రోజు చాలా వరకు 20% తీసేస్తున్నారు. మూడో రోజు, నాలుగో రోజు వచ్చేసరికి ఇంకో 20% తీసేస్తున్నారు. సో ఎన్ని థియేటర్లు వేశారనేది కాదు, థియేటర్ కెపాసిటీ ఎంత. సో వీళ్ళు చెప్పే లెక్కలన్నీ అబద్ధాలే అంటారా? 100 కోట్లు 150 కోట్ల లెక్కలన్నీ అంటే నా వరకు, నాకు తెలిసినంత వరకు ఏ నిర్మాత చెప్పలేదు. ఎవరు చెప్పారో నాకు చెప్పండి. మీ మీడియా చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి సోర్సే కదా సార్ మాకు వచ్చేది. ఎవరు మీడియాకి సోర్స్ ఇచ్చారంటే మీరు అఫీషియల్ సోర్స్ అడగాలి. నేనేమంటానంటే నా సినిమా 200 కోట్లు చేసిన అంటాను నేను. మీరు దాన్ని నమ్మి మీరు బాహుబలి 500 కోట్లు నుంచి 600 కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఒకటి. తర్వాత తెలుగులో శ్రీమంతుడు 150 కోట్లు రికార్డు కలెక్షన్ చేసిందని ఒకటి. తర్వాత వచ్చిన ప్రతి సినిమా దాదాపు 70 కోట్ల క్లబ్, 80 కోట్ల క్లబ్ నుంచి 100 కోట్ల దగ్గరలో ఉందని. ప్రొడ్యూసర్లు చెప్పారా మీకు నా సినిమా ఎంత వసూలు చేసింది అని? ఏ ప్రొడ్యూసర్ అయినా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా? మరి ఎట్లా వస్తున్నాయంటున్నారు? డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి, డైరెక్టర్ తన మార్కెట్ పెంచుకోవడానికి, హీరో పెంచుకోవడానికి? నేను దాని గురించి కామెంట్ చేయను. నేను ఒకటే చెప్తున్నాను, ఏ ప్రొడ్యూసర్ అయినా నా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అని ఇంతవరకు చెప్పడం జరిగిందా? చెప్పడం జరిగితే నమ్ముదాం. ఎందుకు చెప్తున్నానంటే ఇది విమర్శించడం కోసం కాదు, ఇందులో విమర్శించాల్సిన మ్యాటర్ లేదు. కానీ దీనివల్ల నష్టం జరుగుతుంది ఇండస్ట్రీకి. అంటే 100 కోట్లు పెట్టి మన సినిమా తీస్తే ఇది 200 కోట్లు చేస్తుంది అనే ఒక పిచ్చి నమ్మకంతో ముందు పడి ఖర్చు పెట్టి సినిమా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో నేననేది వాపును చూసి మనం బలం అనుకోవద్దు. ఒకవేళ 1-2 సినిమాలు చేస్తే చేయొచ్చు, మీరు చెప్పినట్టు ఎక్సెప్షనల్ ఒకవేళ చేసేయేమో నాకు తెలియదు. ఎందుకంటే ఏ నిర్మాత చెప్పలేదు కాబట్టి. పేపర్లో స్టేట్మెంట్లు, టీవీల్లో కనిపించాయి, ఈ సినిమా ఎంత చేసిందంట, ఈ క్లబ్లో చేరిందంట, ఆ క్లబ్లో చేరిందంట అని చెప్పడమే తప్ప నిర్మాత కానీ లేకపోతే దర్శకుడు కానీ డైరెక్ట్గా నా సినిమా ఎంత చేసింది అని చెబితే మేము నమ్ముతాం. అంటే ఒక రకంగా మంచిదే అంటారా? ఇండియన్ సినిమాలో హిందీ తర్వాత అంటే మా అంతటి వాళ్ళు ఎవరు లేరు అనుకునే సందర్భంలో మనం ఆ స్థాయికి చేరుతున్నామని ఆనందపడచ్చు. ఏమన్నా బలం అయితే మనం ఆనందపడవచ్చు, వాప్ అయితే మోసం చేసుకున్నట్టు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం, ఆత్మవంచన చేసుకుంటున్నాం. దానివల్ల జరిగే నష్టం చెప్తున్నాను నేను. దీనివల్ల ఏం జరుగుతుందంటే, అమ్మో మనం 50 కోట్లు పెడితే తప్ప 100 కోట్లు వచ్చే సినిమా తీయలేమేమో, 70 కోట్లు పెడితే తప్ప 150 కోట్లు వచ్చే సినిమా తీయలేమో, 100 కోట్లు పెడితే తప్ప 200 కోట్లు వచ్చే సినిమా తీయలేమో అనే ఒక రాంగ్ నోషన్ తయారయ్యి సినిమాని పెంచేస్తున్నారు. బట్ నిజంగా పెరిగిందంటే కాస్ట్ పెరిగిన మాట వాస్తవం. ఎక్కడ పెరిగిందో అది కట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇవాళ హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి ఇచ్చే రెమ్యూనరేషన్ పక్కన పెడితే ఏ సినిమా అయినా ఎంత కాస్ట్ అవుతుందో అందరికీ తెలుసు. అవన్నీ ఫిక్స్డ్. రోజు ఖర్చు ఎంత అవుతుందో, కాల్ షీట్లకి ఎంత అవుతుందో, ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుందో, సెట్స్కి ఎంత అవుతుందో, ఇక ఇవన్నీ ఫిక్స్డ్. డేస్ పెరిగితే దానికి అటు. సో ఆ ఫిక్స్డ్ అమౌంట్ ప్లస్ హీరో ప్లస్ డైరెక్టర్ ప్లస్ హీరోయిన్ ఇది వేసుకుంటే మీరు చెప్పిన లెక్కలు ఎక్కడ కనపడవు నాకు. అంటే ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటే అంత బాగా సినిమా ఆడొద్దని ఒక నమ్మకం వచ్చింది. ఎందుకంటే కొన్ని సినిమాలు కేవలం గుట్టి గాలి ప్రమోషన్ తోటి ఆకాశానికి లేపేశారు. అది సినిమా రిలీజ్కి ముందు, రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ వెళ్తుంది, లేకపోతే మీడియా ఉంది చెప్పడానికి, వాళ్ళ వెబ్సైట్లు అన్ని రాస్తున్నాయి, ఎవరికి వాళ్ళు రివ్యూయర్స్ అయిపోయారు, వాళ్ళే రాస్తున్నారు. కనీసం రిలీజ్ వరకు కనుక అది పెడితే ఆ రిలీజ్ తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక పబ్లిసిటీ కనుక వస్తే చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వస్తారుగా. రైట్. కాబట్టి కొన్ని జెన్యూన్గా జరుగుతున్నాయి, కొన్ని పబ్లిసిటీ కోసం జరుగుతున్నాయి, కొన్ని ప్రమోషన్ కోసం జరుగుతున్నాయి.